గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చటిలం చీరవసనం దండకారణ్యవాసినం మునివేషధరం ధ్యాయేత్ అరణ్యే కాండవుత్తమే. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే పంచదశ సర్గః. తతః పుష్పబలిం కృత్వా శాంతిం చ స యథావిధి దర్శయామాస రామాయ తదాశ్రమపదం కృతం. పంచవటి ప్రాంతంలో రాముడు నిర్దేశించినటువంటి సుందరమైన యోగ్యమైనటువంటి స్థలంలో లక్ష్మణస్వామి చాలా చాకచక్యంగా నైపుణ్యంతో అతి తక్కువ కాలంలోనే ఒక చక్కటి పర్ణశాలను, పెద్దదైనటువంటి సురక్షితమైనటువంటి దృఢమైనటువంటి ఒక పర్ణశాలను నిర్మించాడు. నిర్మించి మరి తాను గోదావరి నదికి వెళ్ళి అక్కడ స్నానం చేసి అక్కడ నుండి పుష్పములను అదేవిధంగా మధ్యలో కొన్ని ఫలములను కూడా తీసుకుని ఈ నిర్మించినటువంటి పర్ణశాల దగ్గరకు వచ్చాడు. వచ్చి తతః స లక్ష్మణః, తర్వాత ఆ లక్ష్మణస్వామి పుష్పబలిం కృత్వా పుష్పములతోటి దేవతా అర్చనను, దేవతా పూజలను చేసి, సహజంగా నూతన గృహాన్ని నిర్మించుకున్నప్పుడు కూడా వాస్తు పూజ అయిన తర్వాత ప్రథమారాధన అంటే మొదటిసారిగా ఇలవేల్పును, అంటే ఆయా యజమానికి ఎవరైతే ఇలవేల్పు ఉంటారో వారిని ఆ ఇంట్లో అర్చించుకోవాలి. చక్కగా అర్చించుకుని ధూపదీపములతోటి నైవేద్యములతోటి వారిని ఆనందపరచాలి. అంతే కదా, మనం కొత్త ఇంట్లోకి వెళుతున్నాము అంటే మన ఇలవేల్పును కూడా కొత్త ఇంట్లోకి తీసుకువెళితే వారు మనకు రక్షణగా ఉండి మనల్ని, మన కుటుంబాన్ని, పిల్లలని పరంపరగా రక్షిస్తారు. అలాగా మరి లక్ష్మణస్వామి ఇక్కడ పుష్పములను ఫలములను తీసుకువచ్చి తాను నిర్మించినటువంటి ఆ పర్ణశాల వద్ద పుష్పబలిం అంటే దైవారాధన, అదేవిధంగా వాస్తు పూజను నిర్వర్తించి శాంతించ వాస్తుశాంతి మొదలైనటువంటి వాటిని చేసి, అంటే కూష్మాండబలి అంటారు, గుమ్మడికాయను కొట్టడము, కొబ్బరికాయ కొట్టడము, నిమ్మకాయలు ఉంచడము, ఇవన్నీ కూడా శాంతికర్మలో ఒక భాగంగా చెబుతారు. ఈ విధమైనటువంటి శాంతికర్మ, వాస్తుశాంతి, వాస్తుబలి మొదలైనటువంటి ఈ వైదికమైనటువంటి ప్రక్రియలను పూర్తి చేసి, ఎందుకు అంటే క్షేమంగా ఉండాలి, వృద్ధితో ఉండాలి, సుఖముతోటి శాంతితోటి అక్కడ నివసించగలగాలి. అంతేగాని ఇంట్లో అడుగుపెట్టగానే ప్రశాంతత కోల్పోవటం, చికాగ్గా ఉండడము, లేకపోతే ఇంట్లో ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉండడం, ఇలా ఉంటే ఎంత గొప్ప భవంతి నిర్మించుకున్నా ప్రయోజనం ఏముంటుంది? అది వ్యర్థమే కదా. ఎక్కడైతే సుఖశాంతులు ఉంటాయో అక్కడ నివసించగలుగుతాం. అది పూరి గుడిసైనా సరే ఆనందకరంగానే ఉంటుంది. ఎక్కడైతే సుఖశాంతులు ఉండవో అది పెద్ద భవంతి అయినా, ఏడంతస్తుల భవంతి అయినా సరే అక్కడ ఉండడం వల్ల ప్రయోజనము లేదు, అక్కడ ఉండాలని కూడా అనిపించదన్నమాట. మరి ఆ విధంగా ఆ గృహములో సుఖశాంతులు అలాగే క్షేమము కలగాలి అంటే ఆ గృహంలో ప్రవేశించేటప్పుడు చేయవలసినటువంటి వాస్తుశాంతి, వాస్తు పూజ, ప్రభూత బలి మొదలైనటువన్నీ కూడా నిర్వర్తించాలి అనే విషయాన్ని లక్ష్మణుడు మనకు తెలియజేస్తూ ఆయన ఏం చేస్తున్నారు? శాంతించ యథావిధి కృత్వా,
అభ్యుదయకమైనటువంటి అంటే సకల అభ్యుదయములను కలుగజేసేటటువంటి వృద్ధిని కలుగజేసేటటువంటి శాంతి కర్మను యథావిధిగా శాస్త్రంలో ఏ విధంగా అయితే చెప్పబడి ఉన్నదో ఆ విధంగా యథావిధిగా లక్ష్మణస్వామి చేసి కృత్వా తదా కృతం ఆశ్రమపదం రామాయ దర్శయామాస. ఇక అప్పుడు తాను నిర్మించినటువంటి ఆ పర్ణశాలను రాముడిని తీసుకువెళ్ళి ఆ లోపలికి తీసుకువెళ్ళి రాముడికి అన్నీ చూపిస్తున్నాడు అన్నమాట. అంటే ముందు పర్ణశాలను నిర్మించడం, పర్ణశాలలో నివసించడానికి యోగ్యంగా దాన్ని కల్పించడం, ఆ తర్వాత దైవికమైనటువంటి ఈ వాస్తుశాంతి దేవత అర్చన మొదలైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా చేయటం, ఇవన్నీ చక్కగా పూర్తి చేసి ఇక ప్రవేశించడానికి ఈ గృహం యోగ్యమైనటువంటిది అని అనిపించుకుని అని తెలుసుకుని అప్పుడు ఇంకా రాముడిని తీసుకుని వెళ్ళి ఆ గృహాన్ని చూపించాడనమాట. అందుకనే మనకు వాస్తుశాస్త్రంలో చెబుతారు, అకవాట మనాచ్ఛన్నం అభుక్త బలిభోజనం గృహం న ప్రవిశేద్ధీమాన్ ఆపదామాకరంహితతు అని అంటూ అకవాటం కవాటం అంటే ద్వారములు కిటికీలు లేనటువంటి ఇంట్లోకి వెళ్ళకూడదు. అనాచ్ఛన్నం ఆచ్ఛాదన లేకుండా ఉన్నటువంటి ఇంటిలోకి వెళ్ళకూడదు. అభుక్త బలిభోజనం అంటే వాస్తుశాంతి వాస్తుహోమము ఈ విధంగా ఆ వాస్తు కర్మ ఏదైతే ఉన్నదో శాంతి పూజా కార్యక్రమం అవి చెయ్యనటువంటి ఇంట్లో కూడా వెళ్ళకూడదు అంటున్నారు. అయితే సంప్రదాయానుసారంగా కొంతమంది వాస్తుశాంతిని చేసి ప్రవేశిస్తున్నారు, కొంతమంది ప్రవేశించిన తర్వాత అయినా వాస్తుశాంతిని చేస్తున్నారు. అది వారి వారి సూత్రములను బట్టి వారి వారి సంప్రదాయాన్ని బట్టి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ ప్రవేశించే ముందు అయినా ప్రవేశించిన తర్వాత అయినా సరే ఈ వాస్తుశాంతి అనేది చెయ్యాలి అనేది మనకు తెలుస్తున్నది. ఎందుకని అంటే గృహం న ప్రవిశేద్ధీమాన్ ఆపదామాకరంహితతు, ఆ విధంగా వాస్తుశాంతి చేయకుండాను అలాగే ఆ వాస్తు బలి మొదలైనటువంటి వాటిని సమర్పించకుండాను అలాగే ద్వారములు కిటికీలు లేనటువంటిది పైకప్పు లేనటువంటి ఇటువంటి గృహములోకి బుద్ధిమంతుడు ఎవరో కూడా ప్రవేశించకూడదు. ఎందుకు అంటే ఆపద మాకరంహితతు, ఆపదలకు నిలయమవుతుంది, ప్రశాంతత కోల్పోయే విధంగా చేస్తుంది అటువంటి గృహం. కావున అటువంటి గృహంలోకి ప్రవేశించకూడదు. మరి ఎటువంటి గృహంలోకి ప్రవేశించాలి? చక్కగా కిటికీలు దర్వాజాలంటే ఈ ద్వారబంధనములు అన్నీ కూడా నిర్మించబడినది, పైకప్పు సవ్యంగా ఉన్నటువంటిది, వాస్తుశాంతి మొదలైనవన్నీ కూడా చక్కగా నిర్వర్తించబడినటువంటి గృహములోకే ప్రవేశించాలి, అటువంటి గృహంలోనే నివసించాలి అని చెప్పి మనకు శాస్త్రం చెబుతూ ఉన్నది. అందుకనే లక్ష్మణస్వామి తాను చెయ్యవలసినటువంటి ఆ గృహమునకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి కార్యములు కూడా ముందే అన్నాడుగా, సర్వమహంకరిష్యామి అని చెప్పి లక్ష్మణుడు ముందే అన్నాడు. అందుకనే ఆ గృహానికి సంబంధించిన సమస్తమైనటువంటి ఆ పర్ణశాలకు సంబంధించినటువంటివన్నీ కూడా చేసి అప్పుడు రాముడికి ఆ గృహాన్ని చూపిస్తూ ఉన్నాడు. తదాశ్రమ పదం దర్శయామాస రామాయ తదాశ్రమ పదం కృతం, తాను నిర్మించినటువంటి ఆ ఆశ్రమాన్ని రాముడికి ప్రత్యేకంగా ఇలా చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనకు సందేహం, అసలు వాస్తు పురుషుడు ఎవరండి? ఆయనను మనం పూజించడంలో ఆంతర్యం ఏమిటి? నిర్మాణాలకి భూమికి వాస్తు పురుషుడికి సంబంధం ఏమిటి అని మనకు సందేహం కలుగుతుంది. దీనికి మనకు పురాణాల్లో సమాధానం ఉన్నది. భార్గవ స్వేద సంభవ బ్రహ్మణ స్వేద సంభవ అని చెప్పి ఈ విధంగా మనకు రెండు రకాలుగా కూడా చెబుతారంటే భృగు మహర్షి యొక్క చెమట నుండి ఆవిర్భవించిన వాడు అని, అలాగే బ్రహ్మగారి యొక్క చెమట నుండి ఆవిర్భవించిన వాడు అని కూడా వాస్తు పురుషుడి గురించి చెబుతారు. ఒకానొక సందర్భంలో దేవతలకు రాక్షసులకి కూడా చాలా దారుణమైనటువంటి యుద్ధం జరుగుతున్నది, భయంకరమైనటువంటి యుద్ధం జరుగుతూ ఉన్నది. ఆ యుద్ధంలో దేవతల యొక్క బలం క్షీణించిపోతూ ఉన్నది, రాక్షసులు బలం పెరుగుతూ ఉన్నది. పెరగటం అంటే దేవతల బలం క్షీణించేటప్పటికీ వాళ్ళకి మరింత ఉత్సాహం కలుగుతుంది, వారు విజృంభించేస్తూ ఉన్నారు. మరి దేవతలకేమో ఆహారం లేదు, యజ్ఞయాగాదులు ఇవన్నీ జరగాలి కదా, అందరికీ అందాలి కదా. మరి వీటన్నిటికీ సమర్థులు ఎవరు అంటే భృగు మహర్షి తాను దేవతల కోసమని చెప్పి యజ్ఞమును చేస్తాను, ఆ యజ్ఞముల ద్వారా ఆవిర్భాగాలవన్నింటినీ కూడా వాడు గ్రహించి శక్తిని పొంది ఆ రాక్షసుల మీద విజయాన్ని పొందాలి అని చెప్పి ఒక పక్క దేవతలకి రాక్షసులకు యుద్ధం జరుగుతున్నది, మరి ఒక పక్క భృగు మహర్షి గొప్ప యజ్ఞాన్ని సంకల్పించి చేయటం మొదలుపెట్టారు. భృగు మహర్షి ఆ విధంగా యజ్ఞం చేస్తూ 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 కొన్ని సంవత్సరములు గడిచిపోయాయి.
దేవతలు ఆ భృగు మహర్షి చేసినటువంటి యజ్ఞం యొక్క ఫలంగా బలాన్ని పుంజుకుని వీళ్ళు రాక్షసుల మీద విజయాన్ని సాధించారు, రాక్షసులను వధించేశారు. వీరు మరలా స్వర్గంలో సుఖంగా ఉన్నారు. అయితే ఈ విషయం భృగు మహర్షికి తెలియలేదు. ఆయన ఇంకా దేవతల కోసమని యజ్ఞం చేస్తూనే ఉన్నారు. కష్టపడుతున్న శరీరం శుష్కించిపోయినప్పటికీ ఆ విధంగా యజ్ఞం చేస్తూనే ఉన్నారు. కొన్ని సంవత్సరముల తర్వాత భృగు మహర్షికి అనిపించింది, ఇంత నిష్టగా నేను యజ్ఞం చేస్తూ ఉంటే ఇప్పటి వరకు దేవతలకు విజయం ప్రాప్తించకపోవటం ఏమిటి, అసలు ఏం జరిగింది అని ఒక్కసారి దివ్యదృష్టితోటి చూచేటప్పటికీ దేవతలందరూ కూడా అప్పటికే రాక్షసుల మీద విజయాన్ని పొంది స్వర్గ సుఖాలను పొందుతూ వాళ్ళందరూ ఆనందిస్తూ ఉన్నారు. సహజంగా అయితే ఏం చెయ్యాలి? యుద్ధంలో గెలిచిన తర్వాత దేవతలు భృగు మహర్షి దగ్గరికి వచ్చి వారికి ధన్యవాదములు చెప్పి ఆ యజ్ఞమును ఆపించి వారిని సత్కరించాలి. ఇది బుద్ధిమంతుల యొక్క లక్షణం, కృతజ్ఞతాభావన కలిగినటువంటి వారి యొక్క లక్షణం. కానీ దేవతలు రాక్షసుల మీద వచ్చినటువంటి విజయంతో వారు ఈ విషయాన్ని మరిచిపోయి వారు ఆ సుఖములలో తేలియాడుతూ ఉన్నారు. ఆ విజయాన్ని వాళ్ళు ఆస్వాదిస్తూ ఆనందిస్తూ ఉన్నారు. భృగు మహర్షి విషయం మరిచిపోయారు. దానితో భృగు మహర్షి కోపం వచ్చింది. ఇంత కష్టపడి నేను యజ్ఞం చేస్తుంటే కనీసం విజయాన్ని పొందిన విషయాన్ని కూడా నాకు తెలియజేయకుండా నన్ను పట్టించుకోకుండా ఇలా వదిలేస్తారా అని చెప్పి ఆయనకి చాలా కోపం వచ్చింది. ఆ కోపంలో ఆయన యొక్క ముఖము నుండి ఒక స్వేద బిందువు నేల మీద పడింది. అలా క్రోధంతో ఉన్నటువంటి ఆయన నుండి పడినటువంటి స్వేద బిందువు నుండి, ఆ చెమట బిందువు నుండి ఒకనొక నల్లనైనటువంటి బలిష్టమైనటువంటి భయంకరమైనటువంటి ఒకనొక పురుషుడు ఆవిర్భవించాడు. ఎత్తుగా నల్లనైనటువంటి, ఏదో చూడడానికి పెద్ద రాక్షసుడిలాగా కనిపించే విధంగా భయంకరమైనటువంటి ఆకారంతో నల్లగా ఒకనొక పెద్ద ఎత్తైనటువంటి ఆకారం ఆవిర్భవించింది. ఆవిర్భవించి కనిపించినటువంటి వాళ్ళందరినీ కూడా కబళించి వేస్తూ తినేస్తూ వధించేస్తూ ఉన్నారు. దేవతలైనా ఎవరైనా సరే వాళ్ళందరినీ కూడా భయపెడుతూ పీడించేస్తూ ఉంటే దేవతలందరూ పారిపోయేటటువంటి స్థితి వచ్చింది. అప్పుడు అనుకున్నారు, ఇలా కాదు, ఐకమత్యంతో మనం ఇతన్ని జయించాలి అనుకుని దేవతలందరూ కూడా మూకుమ్మడిగా వాళ్ళందరూ ఒకేసారిగా ఆ పురుషుడి మీద దాడి చేసి అతడిని ఒక్కసారిగా పైనుంచి పడదోశారు. పడదోసేటప్పటికీ ఆ పురుషుడు భూమి మీద బోర్లా పడ్డాడు. అంటే ఈశాన్యం వైపు శిరస్సు, నైరుతి వైపు కాళ్ళు ఉండే విధంగా ఆ విధంగా భూమి మీద బోర్లా పడిపోయాడు. పడిపోయేటప్పటికీ సరే దేవతలు అమ్మయ్య అతడు పడిపోయాళ్లే, మన మీద ఇంక రాడు అనుకున్నారు. కానీ ఇక అప్పటి నుండి భూమి మీద ఏది చేస్తున్నప్పటికీ కూడా రాక్షసుల యొక్క పీడ ఉన్నట్టుగాను, అదేవిధంగా ప్రశాంతత లేకుండా అందరూ కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో జీవులన్నీ కూడా విలవిలలాడిపోతూ ఉన్నాయి. అంటే మానసికమైనటువంటి ప్రశాంతత లేదు, శారీరకమైనటువంటి ఆరోగ్యములు లేవు, అదేవిధంగా ఆహారములు ఇవన్నీ కూడా సవ్యంగా లభించడం లేదు. ఎక్కడ ఏ గృహంలోనూ ఎవరు కూడా భూమి మీద సవ్యంగా ఉండలేనటువంటి పరిస్థితి వచ్చింది. దానితో మరలా దేవతలందరూ కూడా వచ్చి భృగు మహర్షికి వారు క్షమాపణ చెప్పి ఆ తరువాత మరి ఏం చేయాలి ఇతన్ని అని అంటే అప్పుడు ఋషులు వీళ్ళందరూ చెబుతారు, ఆ వాస్తు పురుషుణ్ణి మొదట పూజించి అదేవిధంగా అతడిని శాంతిపరిచి కనుక నివాసం ఉన్నట్లయితే అప్పుడు వారికి ఈ విధమైనటువంటి మానసికమైనటువంటి ఇబ్బందులు, శారీరకమైనటువంటి అనారోగ్యములు ఇవేమీ కలగకుండా ప్రశాంతంగా జీవించగలుగుతారు అని చెప్పి వరమిస్తారు. ఇక అప్పటి నుండి మరి భూమి మీద ఈ విధంగా భూమిని ఆక్రమించినట్లుగా పడినటువంటి ఆ వాస్తు పురుషుణ్ణి శాంతిపరచి అతడిని పూజించి సంతృప్తిపరచి వారు ఏదైనా భూమి మీద నిర్మాణాన్ని చేసినా నివసించుకోవడానికి ఒక గుడిసె కానివ్వండి, లేకపోతే ఒకనొక పర్ణశాల కానివ్వండి, భవంతులు కానివ్వండి, ఏదైనా సరే దైవికమైనటువంటిదైనా లౌకికమైనటువంటిదైనా ఏది నిర్మించినప్పటికీ కూడా మొదట ఆ గృహంలో ప్రవేశించేటప్పుడు అందులో నివసించబోయేటప్పుడు వాస్తు పురుషుణ్ణి పూజించి అతడికి సమర్పించవలసినటువంటి వాస్తు బలి మొదలైనటువంటివన్నీ కూడా సమర్పించి ఆ తరువాత కనుక నివసించినట్లయితే వారు ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు. ఈ విధంగా మరి భూమి మీద అలా దేవతల చేత పడదోయబడి భూమి మీద ఆక్రమించినట్లుగా పడినటువంటి ఆ వాస్తు పురుషుణ్ణి శాంతింపజేసినప్పుడే నివసించేటటువంటి ప్రాంతంలో సుఖశాంతులతోటి ప్రశాంతంగా నివసించగలుగుతాం. అలా చెయ్యనప్పుడు అతని యొక్క అనుగ్రహం లేనప్పుడు మనం నివసించేటటువంటి ప్రాంతంలో ప్రశాంతంగా ఉండలేము అనేది దీని ద్వారా తెలుస్తూ ఉన్నది.
ఇలాగా మరి ఆ వాస్తుశాంతి వాస్తుబలి నిర్వర్తించాలి. కావున లక్ష్మణుడు కూడా వాస్తు శాంతిని అదేవిధంగా వాస్తుబలి అర్చన మొదలైన హోమం మొదలైనటువంటి వాటిని చక్కగా నిర్వర్తించి ఇంకా అప్పుడు రాముడికి తాను నిర్మించినటువంటి పర్ణశాలను లోపలికి తీసుకువెళ్ళి అవన్నీ కూడా చూపిస్తూ ఉన్నాడు. సతం దృష్ట్వా కృతం సౌమ్యం ఆశ్రమం సహ సీతయా రాఘవ పర్ణశాలాయాం హర్షమాహరయద్భృశం. రాఘవ రఘువంశీయుడైనటువంటి రామచంద్రుడు ఇంకా సీతయా సహ కృతం సౌమ్యం తం ఆశ్రమం దృష్ట్వా, ఆయన ఒక్కడే ప్రవేశించలేదు, తన భార్య అయినటువంటి సీతాదేవితో కలిసి లక్ష్మణుడు చూపిస్తున్నటువంటి ఆ పర్ణశాలలోకి ప్రవేశించి ఆ పర్ణశాలను పూర్తిగా లోపల అంతా కూడా చక్కగా చూచి భృశం హర్షమహారయతు, ఎంతో ఆనందించారట. సీతాదేవి ఎంతో మురిసిపోయిందిట. అంటే ఏ విధంగా ఇల్లు ఉంటే బాగుంటుంది అని చెప్పి ఆమె ఆ సీతాదేవి రామచంద్రమూర్తి అనుకున్నారో అదే విధంగా నిర్మించాడు లక్ష్మణస్వామి. వారి యొక్క అభిరుచులకు వారి యొక్క సౌకర్యములకు అన్నిటికీ కూడా అనుకూలంగా నిర్మించాడు. అంటే ఇక్కడ చూడండి, సౌకర్యములు చూసుకుంటే అభిరుచికి అనుగుణంగా ఉండకపోవచ్చు, అభిరుచి చూసుకుంటే సౌకర్యానికి అనుగుణంగా ఉండకపోవచ్చు, కానీ రెండింటినీ కలగలిపి రెండు రకాలైనటువంటి సౌకర్యములతోటి ఇలా నిర్మించేటప్పటికీ సీతారాములు ఎంతో ఆనందించారు. సుసంహృష్ట పరిష్వజ్య బాహుభ్యాం లక్ష్మణం తథా అతిస్నిగ్ధంచ గాఢంచ వచనం చేదమబ్రవీత్. ఇంకా రాముడికి కలిగినటువంటి ఆనందాన్ని ఎలా వ్యక్తపరచాలి, ఏం బహుమతి ఇవ్వాలి లక్ష్మణస్వామికి, ఏం తాను ఇవ్వగలను అని అనుకుంటూ రామచంద్రమూర్తి సుసంహృష్ట, మిక్కిలి సంతోషించినటువంటి వాడై, రోమాంచితమయ్యేంతటి ఆనందాన్ని పొందినవాడై, బాహుభ్యాం లక్ష్మణం, తన బాహువులతోటి లక్ష్మణం అతిస్నిగ్ధం గాఢంచ పరిష్వజ్య, లక్ష్మణుణ్ణి చాలా గట్టిగా చాలా ప్రేమతోటి ఆదరంతో స్నేహంతో గాఢంగా కౌగిలించుకుని వచనం అబ్రవీత్, లక్ష్మణుడితో ఈ విధంగా అంటున్నాడు. అంతటి ఆనందం కలిగిందనమాట. ఆ పర్ణశాలను చూసేటప్పటికీ రాముడికి ఆనందం కలిగి ఏం చేయాలి, ఏం బహుమతి ఇవ్వగలను అని చెప్పి ఆలోచించి లక్ష్మణుడిని గట్టిగా కావలించుకుని ప్రీతోస్మితే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో ప్రదేయో యన్నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః. ప్రభో, ఈ ప్రభు శబ్దము సమర్థుడి విషయంలో ప్రయోగించేది కావున సర్వసమర్థుడమైనటువంటి ఓ లక్ష్మణ, త్వయా ఇదం మహత్కర్మ కృతం, నువ్వు ఇంతటి గొప్ప పని చేశావయ్యా. ఎంతటి గొప్ప పనో నేను నోటితో చెప్పలేను, అంత గొప్ప పని నీవు చేశావు. అందువలనే తే ప్రీతః అస్మి, నీవు చేసినటువంటి ఈ కార్యం విషయంలో, నీ విషయంలో నేను ఎంతో ఆనందంతో సంతృప్తితోటి ఎంతో ఆనందంగా ఉన్నాను, సంతోషిస్తున్నాను. యన్నిమిత్తం ప్రదేయ మయా కృతః, ఎందుకు అంటే నేను ఇంత ఆనందంతో ఆలింగనం చేసుకున్నాను అంటే పరిపూర్ణమైనటువంటి అంతకు మించినటువంటి ఆనందం మరొకటి లేదు అనే భావన కలిగినప్పుడే ఈ విధంగా ఆలింగనం చేసుకుంటారు కదా. కావున నీవు చేసినటువంటి పని చాలా ఘనకార్యము, గొప్పదైనటువంటి పని, అందుకనే నేను ఇంత గొప్పగా నిన్ను సత్కరిస్తున్నాను. మయా పరిష్వంగ కృతః, నీకు ఇంతకంటే నేను ఇవ్వగలిగింది ఏమున్నది, ఇంతకంటే ఏది ఇచ్చినా సరే నువ్వు ఆనందిస్తావు. నా పరిష్వంగనం కంటే నీకు ఆనందాన్ని కలిగజేసేది వేరే ఇంకేముంటుంది. అలాగే నిన్ను పరిష్వంగనం చేసుకోవడంతో నాకు కలిగే ఆనందం అంతకు మించినటువంటిది ఇంకేమీ ఉండదు. కావున ఇది కేవలం నీకు బహుమతే కాదు, నిన్ను పరిష్వంగనం చేసుకోవటం నాకు కూడా బహుమతే. కావున మనిద్దరికీ అమితమైనటువంటి ఆనందాన్ని కలగజేసి ఇంతటి పరిష్వంగనం చేసుకున్నాను అంటే నీవు చేసినది ఎంత గొప్ప పని, ఎంతటి అనుకూలంగా, ఎంత గొప్పగా నీవు నిర్మించావనేది నేను నోటితో చెప్పలేనయ్యా. అంత గొప్పగా నీవు నిర్మించావు అని అంటూ, ఎంత గొప్పగా నిర్మించావో తెలుసా? భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మా న సంవృత్తః పితా మమ. లోకంలో అందరూ అనుకుంటున్నారు రామచంద్రమూర్తి తండ్రి లేనివాడైపోయాడు, రామచంద్రమూర్తి యొక్క తండ్రి చనిపోయాడు అని చెప్పి. కానీ అలా కాదు లక్ష్మణ, నీ రూపంలో నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు. ఎంత మాట అన్నాడు చూడండి.
అంటే ఒక తండ్రి తన కుమారుడికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు, లేకపోతే తన కుమారుడికి ఏదైనా ఒక వస్త్రాన్ని కొనిపెట్టాలి అనుకున్నప్పుడు, తన కుమారుడి కోసం ఏదైనా పని చేయాలి అనుకున్నప్పుడు, అతని యొక్క అభిరుచులు సౌకర్యములు సమస్తమైనటువంటి విషయములను పరిగణనలోకి తీసుకుని, అంటే ఇప్పుడు కుమారుడు అడగకపోయినప్పటికీ కూడా అతడికి పరిపూర్ణంగా ఎలా నచ్చుతుందో అలా చెయ్యాలి అని చెప్పి అనుకుంటాడు. అలాగా దశరథ మహారాజు నా కోసం ఏ విధంగా అయితే అయోధ్యానగరంలో ఒక భవంతిని నిర్మించి ఆ భవంతిలో నాకు సౌకర్యము అదే అభిరుచికి తగిన విధంగాను ఉండాలి అని ఏ విధంగా అయితే అనుకుంటాడో, అదే విధంగా నీవు ఈ అడవిలో నిర్మించావు అంటే అటువంటి పర్ణశాలను మరి ఇంతకు మించినటువంటి ఆనందం ఇంకేముంటుంది? నా తండ్రి దశరథ మహారాజు మరణించలేదు, నీ రూపంలో ఇంకా బ్రతికే ఉన్నాడు అని చెప్పి అంటున్నాడు. మరి అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమ తండ్రి ప్రేమను కూడా మరిపించేంత గొప్పగా, లేకపోతే తండ్రి ప్రేమను గుర్తు చేసేంత గొప్పగా ఉన్నది అంటే ఇంతకంటే గొప్ప విషయం వీరు ఇంకేముంటుంది? అందుకే ఏమంటున్నాడు లక్ష్మణ, భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన పుత్రేణ. భావజ్ఞేన, ఎదుటివారు చెప్పకపోయినప్పటికీ కూడా వారి మనసులో ఉన్నటువంటి భావాన్ని తెలుసుకోవడంలో నేర్పరిమైనటువంటి వాడివి. కృతజ్ఞేన అంటే ఏ పనిని ఏ క్రమంలో ఎలా చేస్తే ఎదుటివారికి నచ్చుతుంది అని తెలిసి ఆ క్రమంలో చేసేటటువంటి వాడివి. ధర్మజ్ఞేన, ధర్మం తెలిసినటువంటి వాడివి అని అంటున్నాడు. ఎందుకు అంటే ఇక్కడ రాముడి యొక్క భావన ఎటువంటిదో తెలిసి దానికి అనుగుణంగా నిర్మించాడు. అదేవిధంగా నిర్మించడంలో కూడా ఒక క్రమం అనేది ఉంటుంది. ఎలా పడితే అలాగా ముందు చేయవలసింది తర్వాత చేయవలసింది ముందు కాకుండా అలా క్రమంగా చేయటం. ధర్మజ్ఞేన, వీటితో పాటుగా ఏమాత్రము తొందరపడకుండా ఆ తర్వాత చేయవలసినటువంటి వాస్తుశాంతి మొదలైనటువంటి వాటి దైవికమైనటువంటి వాటిని కూడా నిర్వర్తించడం. ఇవన్నీ తెలిసినటువంటి పుత్రేణ, పుత్రుడమైనటువంటి త్వయా, నీ వలన అంటే నీ వంటి గొప్పవాడైనటువంటి పుత్రుడు జన్మించడం వలన, పుత్రుడికి జన్మనివ్వడం వలన, మమ ధర్మాత్మపిత, ధర్మాత్ముడైనటువంటి మన తండ్రి గారు ధర్మాత్ముడైనటువంటి మన తండ్రి దశరథ మహారాజు నా సంవృత్త, మరణించలేదయ్యా, మరణించినా సరే నీ రూపంలో బ్రతికే ఉన్నట్లు అని చెప్పి అంటున్నాడు. ఇంకో విశేషము, కుమారుడి కోసం తండ్రి చేసేటప్పుడు మరి ఇక్కడ దశరథ మహారాజు రాముడి కోసం ఏదైనా చెయ్యాలి అంటే తారాబలం, చంద్రబలం, సరైనటువంటి ముహూర్తము, సరైనటువంటి స్థలము, సరైనటువంటి దైవ కర్మలు ఇవన్నీ కూడా నిర్వర్తించే పరిపూర్ణంగా గృహాన్ని రాముడికి ఇస్తాడు. అలాగే ఇక్కడ లక్ష్మణస్వామి కూడా అన్ని కాలములను పరిశీలించి, స్థలమును పరిశీలించి, చేయవలసినటువంటి వాస్తును పరిశీలించి, ధర్మమును దైవికమైనటువంటి కర్మలను వీటన్నిటిని కూడా నిర్వర్తించి రాముడికి ఆ గృహాన్ని నిర్మించిన తర్వాత రాముడికి ఆ గృహాన్ని చూపించేటప్పటికీ రాముడు అందుకనే అంటున్నాడు, తండ్రిలాగా నాకు నువ్వు ఈ విధంగా చేశావు లక్ష్మణ, తమ్ముడిలాగా కాదు, అంటే తమ్ముడు కూడా అంత గొప్పగా ఉండాలనే విషయాన్ని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు అని అంటూ ఈ విధంగా లక్ష్మణస్వామి నిర్మించినటువంటి గృహాన్ని చూచిన రామచంద్రమూర్తి ఎంతో ఉప్పొంగిపోయాడు. పైగా ఈ గృహంలో విశేషం ఏమిటి అంటే గృహాన్ని నిర్మిస్తున్నటువంటి వాడు లక్ష్మణుడు. సీతారాముల కోసం నిర్మిస్తున్నాడు. అటువంటి లక్ష్మణుడు తన కోసమని ఒక ప్రత్యేకమైనటువంటి గదిని నిర్మించుకున్నా సరే దానివల్ల ఆక్షేపించేది కానీ అడిగేది కానీ ఏమీ ఉండదు. కానీ లక్ష్మణుడు ఆ పర్ణశాలలో తనకు అంటూ ఏది కూడా సౌకర్యాన్ని నిర్మించుకోలేదు, సౌకర్యాన్ని కల్పించుకోలేదు. సమస్తమైనటువంటిది కూడా ఆ గృహమంతా కూడా సీతారాములకు యోగ్యంగా, సీతారాములు విహరించడానికి, సీతారాములు ఆనందంగా ఉండడానికి యోగ్యంగా చక్కగా నిర్మించాడు. తన కోసం అంటూ ప్రత్యేకంగా అక్కడేమీ నిర్మించుకోలేదు. అంటే వారి ఆనందమే తన ఆనందము అని చెప్పి భావించినటువంటి వాడనమాట. అందుకనే ఇక్కడ ఏమంటున్నాడు, తండ్రి కూడా అదేవిధంగా భావిస్తాడు కదా. కొడుకు ఆనందమే తన ఆనందంగా భావిస్తూ తన్మయత్వాన్ని పొందుతారు. దానినే తాదాత్మ్యము అని అంటారు. ఆ తాదాత్మ్యంతో అమితమైనటువంటి ఆనందాన్ని పొందుతాడు తండ్రి. అటువంటి ఆనందాన్ని పొందుతున్నటువంటి లక్ష్మణ, నీవు తండ్రి లేనటువంటి లోటును కూడా తీర్చేటటువంటి గొప్ప మనస్సు కలిగిన వాడివి లక్ష్మణ నీవు అని చెప్పి రాముడు ఎంతో ఉద్వేగంతో, ఆనందంతో లక్ష్మణుణ్ణి కావలించుకుని ఆయన లక్ష్మణస్వామిని అభినందిస్తూ ఉన్నాడు. ఏవం లక్ష్మణ ముక్త్వాతు రాఘవో లక్ష్మీవర్ధనః తస్మిన్ దేశే బహుఫలే న్యవసత్సు సుఖం వశీ. ఈ విధంగా లక్ష్మీవర్ధనః
లక్ష్మిని పెంపొందించేవాడైనటువంటి రాఘవుడు లక్ష్మీదేవి ఆయన భార్య కదండి. మరి కావున ఎటువంటి లక్ష్మినైనా, లక్ష్మి అంటే కేవలము డబ్బు అని మాత్రమే కాదు, విద్య కూడా లక్ష్మియే, ఆహారము లక్ష్మియే, ఓర్పు లక్ష్మియే. అనుకూలమైనటువంటి ఏదైనా సరే లక్ష్మీదేవితోటే మనం పోల్చుతాం. కావున లక్ష్మీవర్ధన, సంపదను పెంపొందించేటటువంటి వాడైన రఘువంశీయుడైనటువంటి ఆ రామచంద్రుడు లక్ష్మణం ఏవం ముక్త్వా, లక్ష్మణునితోటి ఇంత గొప్పగా మాట్లాడి ఆయన లక్ష్మణుణ్ణి అభినందించి బహుఫలే తస్మిన్ దేశే, అనేకమైనటువంటి ఫలములకు నిలయమైన ఆహారం సమృద్ధిగా లభించేటటువంటి ఆ ప్రదేశంలో, పంచవటి ప్రదేశంలో వశీ సుసుఖం న్యవసతు, వసి ఇంద్రియములను అదుపులో ఉంచుకుని ఇంద్రియ నిగ్రహంతో అక్కడ రామచంద్రమూర్తి కొంతకాలము నివసించాడు అని అన్నారు. అంటే ఏకాంతం దొరికింది కదా అని చెప్పి ఎవరు అడిగేవాడు లేడు, చూసేవాడు లేడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తించకుండా తాను వనవాస దీక్షలో వనవాస దీక్ష నియమములను ఏ విధంగా పాటించాలో ఆ విధంగా పాటిస్తూ ఇంద్రియ నిగ్రహంతో వ్యవహరిస్తూ సీతాదేవితోటి ఆ పర్ణశాలలో కొంతకాలం అక్కడ నివాసం ఉన్నారు అని చెప్పంటూ కంచిత్ కాలం సధర్మాత్మ సీతయా లక్ష్మణేన చ అన్వాస్యమానోన్యవసత్ స్వర్గలోకే యథామరః. ధర్మాత్మ, ధర్మస్వరూపుడైనటువంటి ఆ రామచంద్రుడు సీతయా లక్ష్మణేన చ, సీతాదేవితోటి తనకు అత్యంత ప్రియమైనటువంటి తన తమ్ముడైన లక్ష్మణునితోటి కూడా అన్వాస్యమానః, సేవించబడుతూ వారి యొక్క సేవలను అందుకుంటూ తన నియమములను తాను పరిపాలిస్తూ స్వర్గలోకే మరహ యథా, స్వర్గలోకంలో దేవేంద్రుడు ఏ విధంగా అయితే ఆనందంగా జీవిస్తాడో మరి ఈ భూలోకంలో అడవిలో పంచవటీ తీరంలో పర్ణశాలలో రామచంద్రమూర్తి ఆ విధంగా సీతాలక్ష్మణుల చేత సేవించబడుతూ అంత ఆనందంగా ఉన్నాడు అన్నారు. అంతే కదా, మరి అన్యోన్యంగా ఆనందంగా కనుక ఉన్నట్లయితే స్వర్గమే భూమికి దిగి వస్తుంది అన్నట్లుగా ఇక్కడ రాముడు ఆనందంగా ఉన్నాడు. తన భార్య అయినటువంటి సీతాదేవితోటి తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితోటి కూడా వారి సేవలు అందుకుంటూ తాను చేయవలసినటువంటి కార్యములను నిర్వర్తిస్తూ ఎంతో ఆనందంగా స్వర్గంలో ఇంద్రుడు ఏ విధంగా గడుపుతాడో ఇక్కడ పంచవటిలో రామచంద్రమూర్తి ఆ విధంగా కాలం గడుపుతూ ఉన్నాడు. మరి ఆ తర్వాత జరిగినటువంటి పరిణామములు ఏమిటి, ఆ విశేషములన్నీ కూడా తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. కంచిత్ కాలం సధర్మాత్మ సీతయా లక్ష్మణేన చ అన్వాస్యమానోన్యవసత్ స్వర్గలోకే యథామరః. ఈ శ్లోకంతో మనకు 15వ సర్గ కూడా పూర్తయినది. ఇక ఇప్పుడు శ్లోకాలను పారాయణ చేసుకుందాం. సగత్వా లక్ష్మణ శ్రీమాన్ నదీం గోదావరీం తదా స్నాత్వా పద్మాని చాదాయ సఫలః పునరాగతః తతః పుష్పబలిం కృత్వా శాంతిం చ స యథా విధి దర్శయామాస రామాయ తదాశ్రమపదం కృతం సతం దృష్ట్వా కృతం సౌమ్యం ఆశ్రమం సహ సీతయా రాఘవః పర్ణశాలాయాం హర్షమాహరయద్భృశం సుసంహృష్టః పరిష్వజ్య బాహుభ్యాం లక్ష్మణం తథా అతిస్నిగ్ధం చ గాఢం చ వచనం చేదమబ్రవీత్ ప్రీతోస్మి తే మహత్కర్మ త్వయా కృతమిదం ప్రభో ప్రదేయో యన్నిమిత్తం తే పరిష్వంగో మయా కృతః భావజ్ఞేన కృతజ్ఞేన ధర్మజ్ఞేన చ లక్ష్మణ త్వయా పుత్రేణ ధర్మాత్మా న సంవృత్తః పితా మమ. ఏవం లక్ష్మణముక్త్వా తు రాఘవో లక్ష్మీవర్ధనః తస్మిన్ దేశే బహుఫలే న్యవసత్సు సుఖం వశీ. కంచిత్ కాలం సధర్మాత్మా సీతయా లక్ష్మణేన చ అన్వాస్యమానోన్యవసత్ స్వర్గలోకే యథామరః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అరణ్యకాండే 15వ సర్గః. ఇక ఇప్పుడు క్షమాప్రార్థన మంగళాంతంగా ఈనాటి ప్రవచన పారాయణ కార్యక్రమాన్ని పరిపూర్ణం చేసుకుందాం. యదక్షరపదభ్రష్టం
మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓం నమో నారాయణాయ.